విశాఖలోని నోవాటెల్లో నిర్వహించిన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. మొత్తం 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు బహుకరించారు. గిరిజన యూనివర్సిటీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే కేంద్రంగా నిలుస్తోందని ఆమె అన్నారు. విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి అనిత పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి నారా లోకేష్ పర్యటించారు. భోగాపురంలోని పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ను వారు సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, ల్యాబ్స్ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీల దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి నారాయణ అన్నారు. మున్సిపాలిటీలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు పూర్తిగా తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు వెస్ట్ ఎనర్జీ ప్లాంట్లకు పలు మున్సిపాలిటీల చెత్త తరలింపు జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే చెత్త తరలింపునకు అవసరమైన వాహనాల కొనుగోలుపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సిబిఐ నెట్ 361 డిగ్రీస్ ది పాలిమర్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. డాక్టర్ శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ రచించిన ఈ పుస్తక పరిచయ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అధ్యక్షత వహించారు. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, బుల్ల రామాంజనేయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఇంటర్నెట్, ఏఐ వంటి సాంకేతిక విప్లవాల ప్రాముఖ్యతను 3 దశాబ్దాల ముందుగానే గుర్తించి ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన దార్శనిక నాయకుడు సీఎం చంద్రబాబు అని కొనియాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తక్షణమే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఆయన కొంతకాలంగా రొటేటర్ కఫ్, 2 భుజాల కండరాల గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. భుజాల కండరాలు చిట్లడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. దీంతో ఆయన ముంబైలోని కోక్లాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి సతీమణి అన్నా కోణిదలతో కలిసి వెళ్లారు. 2 భుజాలను నిశితంగా పరీక్షించిన వైద్యులు రొటేటర్ కఫ్తో పాటు భుజాల కండరాలు తీవ్రంగా గాయపడినట్లు నిర్ధారించారు. తక్షణం శస్త్రచికిత్స అవసరమని సూచించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి స్పందించారు. హాల్హవిలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 150 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండడంతో విద్యాబోధన ఇబ్బందిగా ఉందని ఏబీఎన్లో కథనం ప్రసారమైంది. దీనిపై ఎమ్మెల్యే వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే చొరవతో అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలకు 2 ఉపాధ్యాయులను డెప్యుటేషన్పై నియమించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3 దశాబ్దాల కళ నెరవేరింది. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందింది. ఖాతాల్లో నగదు జమ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పరిహారం కోసం 905 కోట్లు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అందులో తొలి విడతగా 300 కోట్లు విడుదల చేసింది. సీఎం చంద్రబాబు శనివారం వెలుగొండ ప్రాజెక్టు వద్ద నిర్వాసితులతో మాట్లాడి పరిహారంపై భరోసా ఇచ్చారు. ఆ సమయంలో నిర్వాసితులు ఉద్వేగానికి లోనై పలువురు కంటతడి పెట్టారు. ఆ రోజు ఉద్వేగానికి గురైన వారు ఖాతాల్లో నగదు పడ్డం చూసి ఉత్సాహంగా తోటివారితో ఆనందం పంచుకున్నారు. మహిళా సాధికారత, గ్రామీణ పారిశ్రామికీకరణలో ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. మహిళా పారిశ్రామికవేత్తలకు వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణాల పంపిణీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యంలో 99.7% సాధించి దేశంలో తొలి స్థానాన్ని రాష్ట్రం దక్కించుకుంది. డ్వాక్రా మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపిస్తూ వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష ఫలితాలు సాధించింది. వెనుకబడిన వర్గాల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది. నెల్లూరు కిలేడి అరుణపై పీడీ యాక్ట్ కేసు ఎత్తివేయాలంటూ ఆమె తల్లి దరఖాస్తును ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. అరుణ వ్యవహారాలపై ప్రత్యేక కమిటీ పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. అరుణపై పలు నేరాలు, రౌడీ షీటులతో సంబంధాలున్నట్లు విచారణలో వెల్లడైంది. కమిటీ నివేదికతో అరుణ తల్లి దరఖాస్తును తిరస్కరించిన జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కు చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను ఆపేయాలంటూ ఆయన భార్య అరుణ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న పీవీ సునీల్ కుమార్ ఇవాళ రిటైర్ కానున్నారు. దాంపత్య జీవితంలో విభేదాల కారణంగా పీవీ సునీల్తో దూరంగా ఉంటున్నారున్న 2017 జూన్లో భర్తపై గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో పీవీ సునీల్కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తే తన జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రంలో ఆమె వివరించారు. విజయవాడ యువతలో జాతీయ చైతన్యం, సామాజిక బాధ్యత పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. జనసేవ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. యూత్ పార్లమెంట్కు విజయవాడలోని పలు కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2014 తర్వాత భారతదేశ పరివర్తనలో యువత పాత్ర అనే అంశంపై జరిగిన మేధో సదస్సు నిర్వహించారు.
ఇక దేశ నిర్మాణంలో యువత సేవాభావం, అంకిత భావం, జాతీయ చైతన్యంతో ముందుకు రావాలని విజయ్ శర్మ పిలుపునిచ్చారు. ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ఇవాళ పదవి విరమణ చేశారు. తన సేవలకు ముగింపు సూచకంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన ఆయన ఉదయం 6 గంటలకు మంగళగిరి నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించి తెనాలి చేరుకున్నారు. తెనాలి చెంచిపేటలో ఉన్న తన బ్యాచ్మేట్ దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయనకు చివరి సాల్యూట్ చేసి తన పోలీస్ యూనిఫామ్కు వీడ్కోలు పలికారు. ఉమేష్ చంద్రతో కలిసి పనిచేసిన అనుభవాలను మాదిరెడ్డి ప్రతాప్ గుర్తు చేసుకున్నారు. స్థానిక పోలీసు అధికారులు ఘనంగా ఏర్పాటు చేసి భావోద్వేగ వీడ్కోలు అందించారు. యాదగిరిగుట్ట అభివృద్ధిలో తిరుమల మోడల్ అనుసరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్టలో హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ రేటు ప్రకారం భూమి కేటాయించాలని చెప్పారు. యాదగిరిగుట్టపై మఠాలకు, కుల సంఘాలకు స్థలం కేటాయింపులపై స్పష్టమైన నిబంధనలతో విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భూ యాజమాన్య హక్కులు ఆలయాలకే ఉండాలని, భూ కేటాయింపులపై తిరుమలలో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. తెలంగాణలో ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నేతల ఇళ్ల ఎదుట ధర్నా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఎరువుల తయారీ మొత్తం కేంద్రం ఆధీనంలో ఉంటుందని గుర్తు చేశారు. మోదీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా ఎరువుల సరఫరా తగ్గిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ నూతన చీఫ్ సెక్రటరీగా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారు. రామకృష్ణారావు పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సంజయ్ జాజును ప్రభుత్వం నియమించింది. సచివాలయంలో సంజయ్ జాజు పదవి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలో మార్చుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. తెలంగాణ డబ్బును ఢిల్లీ నాయకత్వానికి పంపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ హామీలు అమలు కావడం లేదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిగాచి దుర్ఘటన జరిగి ఏడాది గడిచిన నేటికి మృతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందించడంలో పరిశ్రమ యాజమాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. ఇది అత్యంత దుర్మార్గమని ఎమ్మెల్యే అన్నారు. ప్రమాదం జరిగి ఏడాది గడిచిన ₹1 కోటి హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయలేదన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలతో పాటు బాధితులకు సంపూర్ణ న్యాయం చేయకపోతే బీఆర్ఎస్ తరపున పోరాటం చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. కోఆప్షన్ సభ్యుల ఎన్నికలను బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు బహిష్కరించారు. గత 3 నెలలుగా మున్సిపల్ బాడీ సమావేశం నిర్వహించకుండా నేరుగా కోఆప్షన్ ఎన్నికలు చేపట్టడం సరికాదని ఆరోపించారు. తమ వార్డులకు సంబంధించిన సమస్యలు పెండింగ్లో ఉన్నప్పటికీ పాలకవర్గం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు బైఠాయించి నిరసన చేపట్టారు. శ్రీశైలం క్షేత్రంలో భారీగా అక్రమాలు జరిగాయని విజిలెన్స్ నివేదికలు వెల్లడించాయి. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పేరుతో ఇంజనీరింగ్ అధికారులు కోట్ల రూపాయలు కాజేశారని విజిలెన్స్ అధికారులు నివేదికలు ఇచ్చారు. దేవుడి సొమ్ము వైసీపీ ప్రభుత్వంలో అడ్డంగా దోచేశారని, కోట్ల రూపాయల నిధులు కాంట్రాక్టర్ల ద్వారా రికవరీ చేయాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేయడంతో శ్రీశైలంలో ఇంజనీర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ వైసీపీ నిరసనలకు దిగడం తీవ్ర వివాదంగా మారింది. వైసీపీ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఎత్తుగళ్లకు దిగడం బాధాకరమంటూ కూటమిలోని పలువురు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులోని జైన్ ఫ్యాక్టరీ దగ్గర వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు, పుత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేటకు చెందిన ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సూర్యాపేట జిల్లా పోలీసులు సీఐడీ నుంచి కేసు రికార్డు సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల్లో నిఖిల్ తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. అటు నిఖిల్ కుటుంబ సభ్యులు కీలక ఆధారాలను సీబీఐకి అప్పగించనున్నారు. 4 ఏళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో నిఖిల్ చనిపోయాడు. నిఖిల్ని కిడ్నాప్ చేసి హత్య చేశారని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఫ్లెక్సీల రగడరేగింది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పుట్టినరోజు సందర్భంగా బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలకు అనుమతి లేదంటూ పోలీస్ బందోబస్తు మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీల విషయంలో పోలీసులతో బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో తోపులాట జరిగింది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ బదిలీ అయ్యారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా సన్ప్రీత్ సింగ్ ను నియమించారు. సన్ప్రీత్ సింగ్ వ్యవహార శైలిపై ఏబిఎన్ ఇన్సైడ్ లో కథనం ప్రసారమైంది. సన్ప్రీత్ సింగ్ పై వరంగల్ నేతలంతా అసంతృప్తిగా ఉన్నారని, ఆయన్ను మార్చాలని ప్రభుత్వ పెద్దలను కోరినట్లు కథనం వచ్చింది. సన్ప్రీత్ సింగ్ బదిలీతో ఏబిఎన్ ఇన్సైడ్ కథనంపై పోలీసు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరంగల్ నూతన సిపిగా ఎన్ శ్వేతను నియమించారు.
శ్రీశైలంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టారు. శ్రీశైలంలో భక్తుల సౌకర్యాలు, అభివృద్ధి పేరుతో వైసీపీ హయాంలో అధికారులు నిధులు పక్కదారి పట్టించారు. దీనిపై కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. శ్రీశైలం దేవస్థానంలో ఇంజనీరింగ్ పనులపై దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ స్పందించారు. అప్పటి ఈవోలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఇంజనీరింగ్ పనుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. కాంట్రాక్టర్ల నుంచి 8.5 లక్షల రూపాయలు వసూలు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని పౌర సరఫరాల శాఖ గోదాం దగ్గర రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. డీలర్లకు సరఫరా చేసే రేషన్ బియ్యం తూకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయంటూ తూప్రాన్, మనోహరాబాద్, పెల్లుర్తి మండలాలకు చెందిన రేషన్ డీలర్లు గోదాం దగ్గర నిరసన తెలిపారు. ఈ క్రమంలో గోదాం హమాలీలకు, రేషన్ డీలర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. తూకంలో హమాలీలే చేతివాటం ప్రదర్శిస్తున్నారని అన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీలర్లు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సేవ్ మణుగూరు నినాదంతో ఇవాళ అఖిలపక్షం బంద్కు పిలుపునిచ్చింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. సింగరేణి OC2 డిప్సైడ్ బ్లాక్ను సింగరేణికి కేటాయించాలని, ఓసీ విస్తరణ పనుల పర్మిషన్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ బంద్కు వర్తక, వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా సహకరించాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మణుగూరును కాపాడాలని డిమాండ్ చేశారు. హనుమకొండ రామ్నగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ముట్టడించారు. నిరసనలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. బ్యారికేడ్లను తోసుకుని మంత్రి ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. తమకు కనీస వేతనం 26,000గా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్వీ యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ జువాలజీ అకాడమీ కన్సల్టెంట్గా విధులు నిర్వహిస్తున్న దాసరి శంకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ బిల్లులు, స్టాంపులు వినియోగించి ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థుల నుంచి నగదు కాజేసినట్లు యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు శంకర్ను అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఇన్ఛార్జ్ సిఐ రామకృష్ణ తెలిపారు. కొమరం భీం జిల్లా ఆశ్రమ పాఠశాల విద్యార్థుల నుంచి లేట్ ఫీజు వసూళ్లపై దుమారం రేగింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలకు ఆలస్యంగా వెళ్లిన ఒక్కో విద్యార్థి నుంచి వార్డెన్ శ్రీనివాస్ 200 రూపాయలు వసూలు చేశారు. వార్డెన్ డబ్బులు వసూళ్ల వ్యవహారంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి సొసైటీలో యూరియా మాయమైంది. యూరియా అందుబాటులో ఉందంటూ ఈ నెల 28న రైతులకు సమాచారం వెళ్లింది. దాంతో 25 మంది రైతులు ఆన్లైన్లో యూరియా బుక్ చేసుకున్నారు. అనంతరం తమ యూరియా బస్తాల కోసం సొసైటీ దగ్గరకు వెళ్తే ఎప్పుడో సప్లై చేశామంటూ సొసైటీ అధికారులు సమాధానమిచ్చారు. ఆందోళనకు గురైన రైతులు తమ ఫోన్లకు ఓటీపీ రాకుండా ఎలా సప్లై చేశారంటూ ప్రశ్నించారు. సొసైటీ అధికారుల చేతివాటంతోనే యూరియా మాయమైందని, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో పొలంలో బంగారం దొరికిన వ్యవహారంపై పంచాయతీ నడుస్తోంది. వ్యవసాయ భూమిలో అరకిలో బంగారం దొరికినట్లు ప్రచారం జరిగింది. కూలీలు పనిచేస్తుండగా బంగారు వస్తువులు దొరికినట్లు సమాచారం. అయితే పంపకాల విషయంలో తేడాలు రావడంతో వ్యవహారం బయటపడింది. గతంలో భూమి విక్రయించిన రైతు ఆ బంగారం తనకే చెందుతుందని అంటున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అటు భూమిని కౌలు చేస్తుండడం వల్ల తమకే చెందుతుందని కౌలు రైతు చెబుతున్నారు. ఏపీలో రైతుల సమస్యలపై రైతు సంఘాలు, సిపిఐ నేతలు నిరసన చేపట్టారు. సీఎంకు రాయబారం అంటూ రైతు సంఘాలు, సిపిఐ నేతలు అమరావతి బయలుదేరారు. విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. నంద్యాల ఎంఈఓ ఆఫీసులో మద్యం పార్టీ కలకలం రేపుతోంది. నున్నేపల్లిలో నూతనంగా నిర్మించిన మండల విద్యాధికారి భవనంలో యథేచ్ఛగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా కొందరు మందు, బిర్యానీతో విందు చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూరులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయం అధ్వాన స్థితికి చేరింది. భవనం పైకప్పు పూర్తిగా దెబ్బతినడంతో పాటు కార్యాలయంలోని గదులు గబ్బిలాలకు ఆవాసాలుగా మారాయి. ఉన్నతాధికారులు స్పందించి శిథిలావస్థకు చేరిన భవనానికి మరమ్మతులు చేపట్టాలని ఉపాధి హామీ సిబ్బంది కోరుతున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ పాఠశాలలో అరకొర పాఠ్యపుస్తకాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని ఉచితంగా అందిస్తామని చెప్పిన సర్కార్ పాత విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించి కొత్త విద్యార్థులకు ఒక్క పుస్తకం కూడా అందించలేదు. దీంతో నూతన విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్, యూనిఫామ్, షూస్, బెల్ట్ అన్ని ఉచితంగా అందుతాయన్న ఉద్దేశంతో చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వదిలేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. అయితే ఇప్పటికీ విద్యార్థులకు ఉచితాలు అందకపోవడంతో తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జీవన విధానంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగంగా చేసుకోవాలని జన విజ్ఞాన యోగా వ్యవస్థాపకుడు జగన్ గురూజీ అన్నారు. వసంత్ నగర్ వార్డ్ డ్రీమ్ వ్యూ కాలనీలో ఇగ్నైట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పిల్లలు కూడా యోగా చేసేలా తల్లిదండ్రులు, ఫ్యాకల్టీ కృషి చేయడం అభినందనీయమన్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ వాకింగ్, యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని హోలిస్టిక్ ఆసుపత్రి డైరెక్టర్ తుషారా అన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో క్రికెట్ వ్యాఖ్యాత ఎంఎస్పీ ప్రసాద్, ఇగ్నైట్ చైర్మన్ రమేష్ పాల్గొన్నారు. హైదరాబాద్ నిజాంపేటలోని కేటీఆర్ కాలనీలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన దొంగలు జనరేటర్ బ్యాటరీలు, బయట ఉన్న గ్యాస్ బండలతో పాటు విలువైన వస్తువులు దోచుకుపోయారు. శివారు ప్రాంతం కారణంగా పోలీసులు పెట్రోలింగ్ లేకపోవడంతో ఈ ప్రాంతంలో తరచుగా దొంగతనాలు జరుగుతున్నాయి. చేపల లోడ్తో వెళ్తున్న వాహనం ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించిపోయి బోల్తా పడిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లిలో జరిగింది. టేకులపల్లి దగ్గరే ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లో రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడు ఎలా జరిగిందనేది ఇంకా తేలలేదు. ఇంట్లోని సిలిండర్లు పేలలేదని తేలింది. ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే పేలుడు ధాటికి ఇంట్లోని గోడలు, సజ్జలు విరిగిపడ్డాయని బాధితులు తెలిపారు. విజయవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, స్కూటీ, కారు ఢీకొన్న ఘటనలో 4 ఏళ్ల చిన్నారి సహా 3 మృతి చెందారు. వీరంతా కైకలూరు మండలం పెంచకలమరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. విజయవాడ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ, ఇతర ఎన్నికల అవకతవకలపై ఇండియా కూటమి నేతలు సీజీఐ జస్టిస్ సూర్యకాంత్కు ఒక ఉమ్మడి లేఖను పంపారు. జూన్ 8న జరిగిన ఇండియా కూటమి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ లేఖను పంపించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ట్వీట్ చేశారు. ఈ ఉమ్మడి లేఖపై మొత్తం 23 ప్రతిపక్ష పార్టీలతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి సంతకాలు చేశారు. ఎన్నికల్లో ఓట్ల లూటీ, అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ లేఖను చీఫ్ జస్టిస్కు అందజేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటును రక్షించుకోవాలన్నారు. ఓటు హక్కు కోల్పోతే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా కోల్పోయే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. ఇవాళ నుంచి కర్ణాటకలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో డీకే ప్రజలకు కీలక సూచనలు చేశారు. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ఆధారంగా అర్హత లేని రేషన్ కార్డుదారులను తొలగించే చర్యలు చేపట్టారని డీకే పేర్కొన్నారు. భారత సైన్యానికి నూతన అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరించారు. దేశ 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా సిఓఎస్ బాధ్యతలు చేపట్టారు. నేటితో పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో కొత్త ఆర్మీ చీఫ్ కమాండ్గా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆర్మోర్డ్ కార్ప్స్ విభాగం నుంచి ఆర్మీ చీఫ్ పదవిని అధిష్ఠించిన 7వ అధికారిగా ధీరజ్ సేథ్ రికార్డు సృష్టించారు. దేశంలోని తొలి సముద్ర విమానాశ్రయం నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. మహారాష్ట్రలోని కోరే బీచ్ దీనికి వేదిక కానుంది. ఏటా 9 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యంతో ఎయిర్పోర్ట్ను నిర్మించాలన్న అంచనాలున్నాయి. అలాగే దీన్ని ఒక ప్రధానమైన ఎయిర్ కార్గో హబ్గా రూపొందించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ సమర్పించాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులను ఆదేశించారు. నాసిక్లోని త్రయంబకేశ్వర ఆలయంలో అద్భుతం జరిగింది. చారిత్రాత్మక కొలనులో ఒక పురాతన శివలింగం బయటపడింది. అమృతకుండలంగా పిలిచే ఈ కోనేరును సుమారు 18వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడి నీటిని స్వామివారి నిత్య పూజలకు, అభిషేకాలకు ఉపయోగిస్తారు. ఇక ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షణ చర్యలో భాగంగా 65 అడుగుల లోతున్న కొలనులో పేరుకుపోయిన పూడికను తొలగించి నీటిని శుభ్రం చేస్తుండగా ఈ ప్రాచీన శివలింగం బయటపడింది. అమృతకుండలంలో శివలింగ దర్శనాన్ని స్వామి మహిమగా భక్తులు భావిస్తున్నారు.